గ్రామ కంఠంలోని టెంకాయ చెట్ల తొలగింపుపై విచారణ జరపాలని బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామ పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన గ్రామ కంఠం భూమిలో ఉన్న 7 టెంకాయ చెట్లను ఒక రైతు అక్రమంగా తొలగించారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా కైలాసం మాట్లాడుతూ ఇదే పరిధిలో గతంలో ప్రభుత్వ స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎంతో సమయం పట్టిందని ఆయన గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారుల స్పందన కోసం ఆన్లైన్ ద్వారా ఇప్పటికే అధికారికంగా వినతిపత్రం అందజేశామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్తులను కాపాడడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు కైలాసం శ్రీనివాసులు. నేను బీజేపీ మండలాధ్యక్షుడు, ఇందుకూరుపేట మండలం. ఈరోజు మన గ్రామంలో దాదాపు 2016లో ఒకసారి ఇక్కడ సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. సిమెంట్ రోడ్డు వేసేటప్పుడు అక్కడ అసలు ఏం అవసరం ఉంది, పొలాల్లో సిమెంట్ రోడ్డు వేస్తున్నారని చెప్పి మనం ఎంపీడీఓ గారికి లెటర్ పెట్టాము. ఎంపీడీఓ గారికి లెటర్ పెడితే అక్కడ కర్మకృతులు చేసుకునేదానికి కొంతమంది వస్తున్నారు, దానివల్ల వాళ్ళ కోసం చేస్తున్నాం అన్నట్టు చెప్పారు. తర్వాత ఎంఆర్ఓ గారికి పెట్టి అసలు అది పొలం ఎంత ఉంది ఏందని దాని డేటా తీసుకుంటే ఎహరా వచ్చి గుంటపూరంబాకు 51 సెంటు గ్రామనత్వం వచ్చింది. అప్పుడు దాంట్లో ఒక 4 years బ్యాక్ రైతు 20 సెంట్లు దాకా ఆక్రమించుకున్నాడు, పక్క పొలం రైతు. ఆ రైతు ఆక్రమించుకుంటే దాన్ని ఎల్లరాళ్ళు నాటిపిచ్చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయించాం. హ్యాండ్ ఓవర్ చేయించిన తర్వాత దాదాపు 7-8 సంవత్సరాలు పట్టింది గవర్నమెంట్ స్థలాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు. అదేదన్నా పేదవాళ్ళ కాడైతే వీళ్ళు పోయేసి తీసేసుకుంటారు, కానీ దీన్ని తీసుకోలేకపోయారు. ఏదో భగవంతుడి దయ వల్ల అందరం కష్టపడ్డాం, చేసాం. కానీ ఈరోజు వాళ్ళు చెప్పే మభ్య మాటలేని అధికారులు ఈరోజు ఇన్ని చెట్లు తీసేసారు, రాళ్ళన్నీ నెంబర్లు కూడా వేస్తున్నాయి. ఒకసారి గమనించుకోండి, 11, 12 వరుసగా రాళ్ళు వేస్తున్నాయి. కొన్ని రాళ్ళు కూడా ఎరగొట్టేస్తున్నారు. పోయినసారి రాళ్ళు వేయించి అంత జాగ్రత్త చేయించాం. ఈరోజు ఒక ఆయనకి 6 సెంట్లు, ఒక ఆయనకి 6 సెంట్లు అన్నారు. సరే అట్టనే కూడా అతను లేడు, ఉదయం వచ్చి 6 సెంట్లు వాళ్ళు కూడా లేరు. ఎవరో వేరే థర్డ్ పర్సన్ ఈ పొలం లీజు చేసి అతను ఈ చెట్లు అమ్మేశాడని చెప్పి ఆ చెట్లు నరికే వాళ్ళు చెప్పారు. దానివల్ల దయవించి ఈ విషయాలు ఆల్రెడీ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికి వాట్సాప్ ద్వారా తెలియజేసాము. ఎమ్మెల్యే గారికి కూడా మళ్ళీ కాల్ చేసి మాట్లాడతాము. తర్వాత ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో కూడా కంప్లైంట్ ఇస్తాము ఒక 1 అవర్లో. ఇవన్నీ చేసి మళ్ళీ దీని మీద సోమవారం రోజు మళ్ళీ పోలేదని చెప్పారు. నేను సెక్రటరీ గారికి ఫోన్ చేశాను, డిప్యూటీ ఎంపీడీఓ గారికి ఫోన్ చేశాను, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశాను, సర్వేర్ గారికి, అందరికి ఫోన్ చేశాం. ఎంఆర్ఓ గారు వచ్చి ఎవరో స్థలం కోసం పెట్టారు, 6 సెంట్లు ఏదని పట్టా అన్నారు. సరే అని అట్టయినా ఆ కాగితాలు తీసుకురా. వాళ్ళు 6 సెంట్లు ఏ గవర్నమెంట్ కూడా అంతంత ఎవరికి ఇచ్చి ఉండదని అనుకుంటున్నాను. 6 సెంట్లు అంటే 36 అంకణాలు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. గత గవర్నమెంట్ అయితే 9 అంకణాలు ఏమో ఇచ్చినట్టుంది. 9 అంకణాలు అంటే 1.5 సెంటు. ఇప్పుడు 51 సెంట్లో 51 సెంట్లు గ్రామనత్వం ఇచ్చే పని చాలామంది పేదలకు ఇవ్వచ్చు కదా, కనీసం 15 మంది దాకా ఇవ్వచ్చు, 15 కుటుంబాలు దాకా ఇవ్వచ్చు, 15 కుటుంబాలకి ఇవ్వచ్చు. అదేవిధంగా ఇచ్చే పని అయితే మొత్తం ఇచ్చేస్తే ఎంతో ఆనందిస్తాము. ఏమంటే ఇప్పుడు ఒక 2 పేర్లు పెట్టేసి ఈ పక్కకు రైతు ఆక్రమించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు, అంతకన్నా ఇంకేం లేదు. గుండపోరంబోకు 51 సెంటు వచ్చి గ్రామనత్వం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.